మీకు ఆర్య2 అంటే సాంగ్స్ బాగా హిట్ కదా, అందులో మీకు బాగా ఇష్టమైన సాంగ్ బ్రేకప్ సాంగ్ ఒకసారి మా కోసం సింగ్ చేస్తారా? నాకు రాదండి. అవునా అండి? బట్ అది పోయింది ఎందుకు అంటే లవ్ అనేది ఫేక్ ఫస్ట్ థింగ్. సో అందుకే నాకు అంత ఏమనిపించలేదు. అవునా? అందులో అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా అనిపించింది? అల్లు అర్జున్ కాలేజల్ ఆహా కాజల్ అండ్ అల్లు అర్జున్ కెమిస్ట్రీ సూపర్. కెమిస్ట్రీ సినిమా మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నాను రీ రిలీజ్ లో? అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు రీల్స్ చేస్తారా? తక్కువ. అవునా? ఒకవేళ రీ రిలీజ్ సినిమాకి వెళ్తే మీరు అందులో ఏ సినిమా ఏ సీన్ కి రీల్ చేయాలనుకుంటున్నారు? దేనికి అనుకో అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్య2 రీ రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ అండి బ్రో? ఫీల్ గుడ్ మూవీ బ్రో. సుకుమార్ గారిది, అల్లు అర్జున్ గారిది ఫెంటాస్టిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆర్య కానీ ఆర్య2 కానీ. అండ్ మ్యూజిక్ అంటే డిజెస్పి కొట్టారబ్బా. లవ్ సాంగ్స్ కానీ నెక్స్ట్ బీజిఎం కానీ అస్సలు హైలైట్ అయింది. థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ లాంటిదే డిఎస్పి కాన్సెప్ట్ అది. సో మీరు అందరూ వెళ్ళేసి బ్రహ్మాండంగా రీల్ చేసుకుని వచ్చేయండి బ్రో. ఇప్పుడు ఆల్రెడీ సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చింది, ఆ హైప్ ఉంది. ఆ హైప్ ఏమైనా మన ఆర్య2కి హెల్ప్ అవుద్ది అంటారా? యా, టికెట్ ప్రైజెస్ కూడా ఇప్పుడు బాగా సేల్ అవుతుంది. సో కలెక్షన్ని కొంచెం క్రియేట్ చేస్తుంది. సో అల్లు అర్జున్కి ఎలాగ క్రేజ్ ఉంది, సుకుమార్కి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రీ రిలీజ్ని పాన్ ఇండియా చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బెస్టే, మరి వాళ్ళు చేస్తారో లేదో తెలియదు. టీమ్ యూనిట్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఫైనల్గా మీరు రీ రిలీజ్కి టికెట్ తీసుకున్నారు బ్రో? తీసుకోలేదు బ్రో, తీసుకోండి. ఇంకా చూడాలి సంజయ్ థియేటర్ దగ్గర. ఓకే బ్రో, ఫైనల్గా ఒక్క ముక్కలో రీ రిలీజ్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? నేనైతే పిచ్చగా హాల్లో గెంతి మరీ రీల్ చేస్తాను బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ తమ్ముడు. హాయ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు తమ్ముడు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ లో నీకు ఇష్టమైన సినిమా ఏంటి? సామాజిక. వావ్, సామాజిక వర్గంనా. ఇప్పుడు ఆర్య2 రీ రిలీజ్ అవుతుంది కదా, వెళ్తావా? వెళ్ళి థియేటర్లోకి గెంతుతావా? ఎందుకు వెళ్తావా ఆర్య2 రీ రిలీజ్ కి? చెప్పు. పుట్టక ముందు ఆ సినిమా రిలీజ్ అయినందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరితో వెళ్తావు అనుకుంటున్నావు సినిమాకి? మా మమ్మీతో, నేను. ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తావా? హాయ్ బ్రో. ఇప్పుడు ఆర్య2 రీ రిలీజ్ అవుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? బట్ నేను చిన్నప్పుడు చాలా మిస్ అయ్యా. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మూవీకి వెళ్ళి కొంచెం. ఆర్య2 అనగానే మ్యూజిక్ మనకు గుర్తు వస్తుంది. అందులో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి బ్రో? పోయే పోయే లవ్ పోయే ఎస్ బ్రో. మీకు అందులో అజయ్ అండ్ అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్షిప్. కానీ అజయ్ ఫ్రెండ్షిప్ కన్నా మన విలన్ ఒక ఉంటాడు, హీరోయిన్ లవ్ చేస్తాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాగా అప్పుడు ట్రెండ్ అయ్యింది. అవును, బాగా ట్రెండ్ అయింది. బట్ ఇప్పుడు ఈ దీంట్లో ఎలా ఉందో చూడిపోవాలి అంతేగా. సో మనకి సినిమా ఆల్రెడీ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? పుష్ప 2 కన్నా ఇది కొంచెం డబల్ కొడుతుందని చూస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఆర్య2 రీ రిలీజ్ అవుతుంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆర్య2 అంటే కొంచెం నాలంటే లవర్స్ లేని వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. మీకు లవర్ లేరా బ్రో? చాలా స్మార్ట్ గా ఉన్నారు కదా, మీకు ఎందుకు లవర్ లేదు? అలాగంటారు తప్ప ఒక అమ్మాయి పడుతుంది. ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ సుకుమార్ కలిపి పుష్ప 2 తీశారు, చాలా ఇండస్ట్రీ హిట్ అయింది. అలాంటి ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ లో రీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఆర్య2 బాగా ఉంది, మరి 3 ఎలా ఉంటుందో కానీ తెలదు. కానీ ఏమో సేమ్ అది లవ్ స్టోరీ కాబట్టి కొంచెం బాగా ఎక్కింది. 2 అయిపోయింది కదా. సో అప్పుడు మీరు వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్తారు కదా థియేటర్ కి, ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంజాయ్ ఉంది, బాగుంది, చాలా బాగుంటది అనుకుని వెళ్తాం. లవర్ లేదు కదా, ఇంకేదో సినిమా కానీ పోవడం. రీ రిలీజ్ వైబల్ గా ఉంటుంది బ్రో థియేటర్ లో. బాగానే ఉంటుంది, అల్లు అర్జున్ కదా ఫేమస్ గా.